హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. వెయిట్ లాస్ నుంచి వచ్చింది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే వర్కౌట్, వెయిట్ లాస్ అంతే స్టమక్ వర్కౌట్ చేస్తున్నాం మనం. ఈ రోజు ఇక్కడ ఏంటంటే లెగ్ ప్రెసింగ్ అంటారు. ఇది ఎంటికిలో కొట్టవచ్చు స్టార్టింగ్. లేదంటే ఈ డంబుల్స్ తోని 2.5 తీసుకొని లెగ్ స్టెప్ తీసుకొని అప్ అండ్ డౌన్ 1 2 3 దానిలో దీనిలో 15 20 కొట్టవచ్చు. దీనిలో అన్న స్టార్ట్ చేయండి. ఓకే, పొజిషన్ కరెక్ట్ తీసుకోండి మీరు. రైట్. ఓకే, 1 2 3 4 ఓకే 6 7 8 9 10 11 12 13. ఇది చేసి ఏంటంటే స్టమక్ పైన పడుతుంది. ఇంట్లో చేసుకోవచ్చు ఇటువంటి వర్కౌట్స్ అన్ని. జిమ్ కాకపోయినా కానీ ఇంట్లో చేసుకోవచ్చు మనం. అన్ని స్టమక్ పడుతుంది, లోవర్ అబ్డామిన్ పడుతుంది అంతా వెయిట్. నెక్స్ట్ వేరే ఎక్సర్సైజ్ లా చూపిస్తాను మీకు. ఇది కేబుల్ క్రాస్ అంటారు. దీనిలో రోప్ వేయాలి. ఇది ఇలా కన్సియస్ వర్కౌట్ అంటారు. సో వెయిట్ మనకి ఎంత పాజిబుల్, ఎంత మంచిగా అనిపిస్తే అంతా పెట్టాలి. ఇక్కడ పెట్టేసి లెగ్ పైన పెట్టాలి. అప్ అండ్ డౌన్ చేయాలి. 1 2 3 కంటిన్యూ కొట్టాలి. ఇలా దాని ఈ లెగ్స్ కరెక్ట్ పెట్టాలి. దీనిలో నా లెగ్ పైన పెట్టాను. రైట్, లెగ్ పైన పెట్టి లెగ్ స్ట్రైట్ చేయండి. రైట్, అప్ అండ్ డౌన్ చేయండి. రైట్, 1 2 ఫోల్డ్ చేయండి. స్ట్రైట్ పెట్టండి. రైట్, 1 2 3 4 5. దీనిలో కూడా రిప్స్ ఇట్లా కరెక్ట్ 15 or 20 కొట్టాలి. ఇదే స్టమక్ పడుతుంది. స్టమక్ పైన పడుతుంది, మంచి వెయిట్ పడుతుంది. మనం ఇంట్లో చేసుకోవచ్చు నార్మల్ గా. ఇంట్లో ఏదైనా స్టిక్ అనేది పెట్టుకొని అప్ అండ్ డౌన్ చేయొచ్చు దాంతో. ఇక్కడ అంటే జిమ్ లో మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది యూజ్ చేస్తాం మనం. కంటిన్యూ నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో నేను చెప్తాను వేరేది. ఇలా నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. ఇది వాక్ వాక్ అంటారు. 1 2 3 4 5 6 ఇలా కంటిన్యూ చేయాలి. 1 2 3 4 5 6 ఇదే స్టమక్ మీద పడుతుంది. లెగ్స్ అండ్ స్టమక్ హ్యాండ్స్ మూవ్మెంట్ ఉంటుంది. ఇలా అన్నారండి. మీరు పొజిషన్ తీసుకోండి. ఇలా పెట్టండి. ఓకే, ఒక హ్యాండ్ కిందికి ముందు వెళ్ళినా మళ్ళీ బ్యాక్ రావాలి. రైట్, మళ్ళీ బ్యాక్ రన్. రైట్ రైట్, 1 2 ఇది ఇట్లా అన్ని హోమ్ వర్కౌట్స్ అన్ని ఇట్లా చేయొచ్చు మనం. ఇక్కడ ఏంటంటే మనం జిమ్ అంటే అందరు చాలా మంది పబ్లిక్ ఉంటుంది కాబట్టి మన టైం అది చేసుకోవచ్చు. ఒక ఇంట్లో ఇలా టైం తీసుకొని చేయొచ్చు మనం. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ చేసుకోవచ్చు. ఒక మీరు ఫిట్నెస్ మీన్స్ ఏంటంటే జిమ్ చేయాలనుకుంటే ఒకవేళ జిమ్ టైం లేదంటే మీరు ఇంట్లో చేయొచ్చు మంచిగా. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం తీసుకొని చేయొచ్చు. ఇలా మంచి వర్కౌట్ ఇది. ఇలా హోమ్లీ వర్కౌట్ ఇది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను మీకు నేను. ఈ కోన్స్ ఇక్కడ పెట్టాలి. ఇంత డిస్టెన్స్ లా ఇట్లా మెజర్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 ఇలా మెజర్ తీసుకున్నారా. ఈ సైడ్ దీన్ని టచ్ చేసిన తర్వాత సైడ్స్కి వెళ్ళాలి. 1 ఇది ఇట్లా 5 రౌండ్స్ కొట్టాలి అన్నారండి. 5 రౌండ్స్ చేస్తే 1 సెట్ అవుతుంది. ఇలా మంచి సైడ్స్ వర్కౌట్ ఇది. బాడీలో మంచిగా ఫుల్ బాడీ అయిపోతుంది. చిన్న టచ్ చేయండి మీరు. అక్కడ అదొక టచ్ చేసింది సైడ్కి వెళ్ళాలి అక్కడ. రైట్, వెరీ గుడ్. మీరు కంటిన్యూ చేయండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కౌంట్ 1 వస్తుంది. రైట్, 1 ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అక్కడనే కౌంట్ 1 వస్తుంది. అక్కడ వెళ్ళి వస్తే అట్లాంటి 5 రౌండ్స్ చేయాలి. 1 సెట్ అవుతుంది. 3 సెట్స్ కొట్టాలి. దీనిలో మనం 3 సెట్స్ పోతే మంచిగా సైడ్స్ అండ్ లెగ్స్ ఫుల్ బాడీ అవుతుంది మంచిగా. ఇది ఇలా వర్కౌట్ చేయొచ్చు. ఇంకా మనం వాటర్ బాటిల్ ఇలా 1 లీటర్ వాటర్ బాటిల్ 2 పెట్టండి ఇంట్లో. హాల్లో కానీ ఎక్కడ పెట్టి లేదా టెరెస్ పైన పెట్టండి, బిల్డింగ్ పైన. అక్కడ ఒకటి ఇక్కడ పెట్టిన తర్వాత దాని ఇలా సైడ్స్ వర్కౌట్ చేయొచ్చు మనం. మంచి ఎక్సర్సైజ్ ఇది. ఇంట్లో చేయొచ్చు. హోమ్ వర్కౌట్ ఇదంతా మంచిగా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను మీకు. రైట్, ఇది రోలింగ్ ఎక్సర్సైజ్ అంటారు. దీంతో ఇది ఇలా స్టమక్ ఇట్లా నీస్ బెండ్ చేసి హాఫ్ లో ఇంకా రోలింగ్ పెట్టేసి ఇట్లా అప్ అండ్ డౌన్, ఇంకా బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయాలి. ఇలా 15 అన్నారండి. సో దీనిలో ఇట్లా మనకి మంచి వర్కౌట్ పడుతుంది. స్టమక్ పైన వర్కౌట్ పడుతుంది ఇది అన్న. కొట్టండి, ముందుకు వెళ్ళండి. రైట్, 1 మళ్ళీ బ్యాక్ రండి. రైట్, 1 2 రైట్. సో ఇది మనం రోలింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇంట్లో చేసుకోవచ్చు. ఇట్లా మన ఇటువంటి ఇంట్లో మ్యాట్ కానీ సాఫా ఇట్లాంటి ఏమీ చేసుకోవచ్చు. మంచి ఎక్సర్సైజ్ ఇది. హోమ్ వర్కౌట్స్ అంటారు దీనికి. ఇలా 15 reps కొట్టాలి. 20 కిలో కొట్టొచ్చు. ఒక 3 sets కొట్టాలి. దీనిలో మంచి ఎక్సర్సైజ్ స్టమక్ పైన పడుతుంది. మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ అంటే మంచిగా ఉంటుంది. ఫిట్నెస్ అంటే చాలా ఇంపార్టెంట్. జిమ్కి వెళ్ళే అవసరం లేదు. ఇంట్లో చేయొచ్చు, టెరెస్ పైన చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు మనం. మంచి ఎక్సర్సైజ్ అన్ని మీకు ఎట్లా చూపిస్తా అంటే మీకు నేను ఇది హోమ్లీ వర్కౌట్స్. ఇవి ఇంట్లో చేసే వర్కౌట్స్ అన్ని ఇవన్నీ దానికి చెప్తాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను మీకు నేను. ఇది యోగా మ్యాట్. ఇది ఇట్లాంటి మ్యాట్ మనం తీసుకొని బయట దొరుకుతుంది. సో మ్యాట్ వేసి స్ట్రైట్ వేయండి. దీని పొజిషన్ ఎట్లా అంటే ఇది లెగ్ రేసింగ్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని. మంచిగా చూడండి. సో ఇక్కడ పెట్టేసి హిప్స్ కింద లెగ్స్ పెట్టేసి లెగ్ స్ట్రైట్ పెట్టండి. అప్ అండ్ డౌన్ 1 2 3 రండి. మంచి ఎక్సర్సైజ్ చేయండి అన్నారండి. పొజిషన్ తీసుకోండి మీరు మ్యాట్లో.
రైట్, వెరీ గుడ్. సో హిప్స్ కింద పెట్టండి, హ్యాండ్స్ రైట్, లెగ్ స్ట్రైట్ పెట్టండి, మళ్ళీ జాయిన్ చేయండి లెగ్స్ ని. వెరీ గుడ్. చలో అప్ అండ్ పైకి చేయండి, రైట్, పైకి కొంచెం పైకి, మీకు పడుకోవాలి మంచిగా, రైట్, 1 2, కింద లెగ్ టచ్ చేయదు. సో అప్ అండ్ డౌన్ అట్లనే చేయాలి. ఇది హోమ్ వర్కౌట్, ఇది ఇంట్లో చేయొచ్చు ఎక్సర్సైజ్, మంచి ఎక్సర్సైజ్ ఇది. ఇంట్లో యోగా మ్యాట్ వేయండి, మీరు చేయండి. ఇంట్లో కాకపోయినా టెరెస్ పైన మంచి వర్కౌట్ ఇది. సో ఏదైనా స్టమక్ పైన వర్కౌట్ మంచిగా ఉంది, ఎందుకంటే మనం కొంచెం టైం తీసి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఇంట్లో చేయొచ్చు. లేదంటే నియర్ బై ఇక్కడ జిమ్ ఉంటే వెళ్ళొచ్చు, మీరు టైం లేకపోతే ఇంట్లో చేయండి. మీకు ఇచ్చిన వర్కౌట్స్ అని చూడండి, మన వీడియోస్ చూడండి. దానిలో మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి నాకు, అంటే కాలేజ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను, మీకు క్లియర్ చేస్తానండి. లేదంటే మంచి డైట్ అనేది చెప్తాను, నన్ను ఫాలో అవ్వండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి మీరు మంచిగా. ఓకే, థ్యాంక్ యూ.